గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. వృశ్చిక రాశివారు 2025 జనవరిలో జరగబోయేది ఇదే. ఆ ద్రోహి ఎవరు? ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారిలో పగ తీర్చుకునే తత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎవరైనా తనకి నమ్మక ద్రోహం చేసినా లేకపోతే తనను ఇబ్బంది పెట్టినా అస్సలు వదిలిపెట్టరు. అవతల వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు. అలానే వీరిలో ప్రేమించే గుణం కూడా అధికంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే కలుపుకునే మనస్తత్వం ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా చూడరు. ఆర్థిక విభేదాలు కానీ ఇతర విభేదాలు ఏవి కూడా చూపించరు. ఒక వ్యక్తిని ఇష్టపడినట్లయితే వారి కోసం ఏదైనా చేస్తారు. అదే వ్యక్తితో మనస్పర్ధలు ఏర్పడితే ఇక వారితో మాట్లాడడానికి కూడా ఒప్పుకోరు. ఈ రాశి వారికి స్థిరమైన మనస్తత్వం ఉంటుంది. అంటే నిర్ణయాల విషయంలో కానీ పనుల విషయంలో కానీ వారు అనుకున్నదే చేస్తారు. ఇతరులు ఏదైనా చెప్పినా విన్నట్టు ఊకొడతారు, కానీ వీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మాత్రమే అమలు చేస్తారు. అయితే ఈ రాశివారంత త్వరగా ఇతరులతో తమ యొక్క విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. రహస్యాలు అనేవి చాలా రహస్యంగా ఉంచాలనుకుంటారు. కానీ రాశి యొక్క స్వభావరీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అధికంగానే ఉంటుంది. అయితే ఇతరులు చెప్పినటువంటి విషయాలు బయట వరకు చెప్పడం కానీ ఇటువంటివి ఏమీ నచ్చదు. చాలా గోప్యంగా ఉంచుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మంచినీరు వరే డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. అనవసరమైన షాపింగ్లు కానీ ఆఫర్లు అంటూ లేకపోతే మిత్రులతో బయటకు వెళ్ళాలి, విందు వినోదాలు, పార్టీలు, ఇలా ప్రతి దానికి కూడా చిన్న చిన్న అవసరాలు కూడా డబ్బు అనేది ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు. అయితే ఆదాయం కూడా అధికంగా వచ్చినప్పటికీ దానికి తగ్గట్టుగా మీరు పొదుపు అయితే ప్లాన్ చేసుకోరు. ఈ రోజు గడిచిపోతే చాలు అనుకున్న మనస్తత్వంతో ముందుకు వెళ్తారు. అలానే ఇతరుల గురించి ఎక్కువగా ఆరాటపడిపోతూ ఉంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని మీరు ఎక్కువగా ఆలోచిస్తారు తప్ప అవతలి వ్యక్తుల నుంచి మీ పైన అటువంటి అభిమానం కానీ ప్రేమాప్యాయతలు కానీ ఉండవు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉండటమే మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఒక ద్రోహి అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. ఈ ద్రోహి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే వీరితో మీకు గతంలో మనస్పర్ధలు వచ్చి ఉంటాయి, కానీ అవి ఏమీ పట్టించుకోకుండా మరలా మీతో ఎంతో ప్రేమగా ఉంటారు. అవన్నీ మర్చిపోయినట్టు నటిస్తారు. కానీ అస్సలు ఇలాంటి వ్యక్తులను నమ్మకండి. వీరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ పక్కనే ఉంటూ మీ పనులన్నీ తెలుసుకుని ఏదో ఒక విధంగా మీ పనులకు ఆటంకం కలిగించడం కానీ లేదా మీ అభివృద్ధిని ఆపడానికే వీరి యొక్క ప్రయత్నం. అయితే మీ పక్కనే ఉంటూ మీ యొక్క అనుచరులుగా నటిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే పోనీలేని వదిలేయడం కానీ లేకపోతే వారి గురించి తక్కువగా అంచనా వేయడం అస్సలు చేయకండి. అలాంటి వ్యక్తులు వెంటనే దూరం చేయండి. లేకపోయినట్లయితే వారి వల్ల కుటుంబ విషయంలో కానీ వృత్తిపరంగా కానీ మీరు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసి మిమ్మల్ని దెబ్బ కొట్టలేక ఇక మీపై చెడు ప్రయోగాలు అంటే తాంత్రిక పూజలు ఇలాంటివి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే అనుమానం కలిగిన వ్యక్తులు ఉన్నారో అటువంటి వారు ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఇచ్చినా వాటిని అస్సలు తీసుకోకండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అనుకున్నమైన ఫలితాలు ఇస్తాయి. అలానే విద్యార్థులకి తల్లిదండ్రుల నుండి సహకారం ఉంటుంది. విద్య పరంగా మీరు ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నా ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలని అనుకున్నా తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు. కళారంగంలో కూడా మంచి ప్రతిభనైతే విద్యార్థులు కనపరుస్తారు. మీరు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా ఈ ద్రోహి కావాలని మీ కుటుంబంలో వివాదాలు పెట్టడం అంటే ఒకరి మాటలు ఒకరికి చెప్పడం లేదా మీరు అన్నటువంటి మాటలు కూడా మీ యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళి మీ గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు లేదా వారు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇలా లేనిపోని మాటలన్నీ చెప్పి వివాదాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఇంటి నుండి వెంటనే దూరం పెట్టండి. అలానే ఈ రాశికి సంబంధించి దాంపత్య జీవితం
జీవితంలో చూసుకున్నట్లయితే దంపతుల మధ్య సమయం కేటాయించుకోకపోవడం వల్ల ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో కొంత సమయాన్ని కేటాయించండి. అలానే కొన్ని సందర్భాల్లో మీరు తగ్గి వ్యవహరించుకోవడం మంచిది. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనేవి అనుకూలిస్తాయి. సంతానం వివాహం చేయడానికి కానీ వారిని విదేశం పంపడానికి లేదా వారితో వ్యాపార ప్రారంభాలు చేయించడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మీరు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు మీ మీద నిందలు వేసిన వారు ఎవరైతే ఉంటారో వారు మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్తారు. అలానే రాజకీయ పరంగా ప్రజాబలం, అనుచరుల బలం పెరుగుతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు గతంలో తీసుకొచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయి. అలానే రైతులకు కూడా అన్ని విధాల అనుకూలంగా ఉండబోతుంది. గర్భిణీ స్త్రీలకు ఈ మాసంలో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కనబడటం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వృశ్చిక రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు కొంతకాలం విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా సంపాదించాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్ళడానికి కావలసిన పత్రాలు లేకపోతే ధనం అనేది సమకూరకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో పై స్థాయి అధికారులు అలానే ఒక స్నేహితుడి కారణంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తొందరలోనే విదేశాలకు వెళ్ళడం మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం చేసుకున్నట్లయితే వివాహానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది బ్రోకర్లు మోసం చేయడం కానీ స్థిరాస్తుల విషయంలో ఎక్కువ ధరకు కొనుగోలు చేసేయడం కానీ లేదా తక్కువ ధరకు మీరు అమ్మేటువంటి స్థిరాస్తులు అమ్మేయడం ఇటువంటివన్నీ అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మంచి వ్యక్తులను సంప్రదించుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఒక శుభవార్త అయితే ఉండబోతుంది. మీరు ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది దగ్గర స్నేహితులను కలవటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంటికి తరచూ చుట్టాలు రావడం, శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. అలానే ఈ మాసంలో అమ్మవారి ఆరాధన మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.